ప్రేమ అనే పేరు పెట్టుకున్న బంధం ఒకసారి మంట పట్టినప్పుడు మనసు నిద్రపోదు, శరీరం ఆలోచనలతో మునిగిపోతుంది. సంబంధం కేవలం మాటలతో కాదు, చూపుల్లో జ్వాలలు కనిపించినప్పుడు ప్రేమ నిజమవుతుంది. మనసు దగ్ధం అయ్యేంతగా ఎవరో మనలో కలిసిపోవడం, అదే ఘాటైన ప్రేమ. ప్రతి స్పర్శలో ప్రేమ ఉందనిపించినా కొన్ని చూపులు మాత్రం ఆగని మంటలా దహించేస్తాయి. మౌనంలోనూ మంటలు చెలరేగే ప్రేమ ఉంటే ఆ బంధం విడిపించడం అసాధ్యం. ప్రేమలో మంట ఉన్నప్పుడు మాటలు అవసరం ఉండవు, ఊపిరే సంభాషణ అవుతుంది. మనసులో కలిగిన కోరికలు ప్రేమ రూపం దాల్చినప్పుడు జీవితం కొత్త అర్థం పొందుతుంది. కళ్ళు కలిసిన క్షణంలోనే మనసు తగిలిపోయే ప్రేమలో దూరం కూడా దగ్గరగా అనిపిస్తుంది. ఆ బంధం ఎంత దూరమైనా ఆలోచనలో ప్రతి క్షణం ఆ వ్యక్తే ఉంటుంది. ప్రేమలో మౌనం కూడా గర్జనగా అనిపిస్తుంది, హృదయం వేడిగా తగులుతుంది. ప్రతి చూపులో ఒక మాట, ప్రతి మౌనంలో ఒక వేడి, ప్రతి బంధంలో ఒక మంట ఉంటుంది. ప్రేమకు హద్దులు వెయ్యలేము, మనసు దాని జ్వాలల్లో తానే దహించుకుంటుంది. మనసు సద్దుమనగదు, ప్రేమ జ్వాలలతో ఒక్కసారి తగిలితే. బంధం ఎంత బలమైనదైనా ఒక చూపుతోనే మనసు కరిగిపోతుంది. ఆ ప్రేమలో ఒక నిశ్శబ్ద అగ్ని ఉంటుంది, దాన్ని ఎవ్వరూ ఆర్పలేరు. ప్రేమ అనేది తాకిన చోట మంట పెట్టే భావన, కానీ దాన్ని తట్టుకొనే మనసే అందమైనది. ఒక చూపుతోనే మనసు లయపోతే అది సంబంధం కాదు, ఆత్మ సంబంధం. మనసు గాయపడి కూడా ఆ ప్రేమను వదలలేకపోవడం, అదే ఘాటైన అనుభూతి. ప్రేమ అంటే ఒక్క ముద్దు కాదు, మనసు మొత్తం మంటగా మారడం. ఆ బంధం స్పర్శ కాదు, శ్వాస కూడా వేడెక్కించే జ్వాల. ఒకరిని ప్రేమించినప్పుడు హృదయం వేడి పడుతుంది, ఆ వేడి జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది. ప్రేమలోని వేడి అగ్నిలా కాకుండా మనసు కరిగించే మధుర మంటగా ఉంటుంది. చూపులు కలిసినప్పుడు నిప్పు రగులుతుంది, కానీ ఆ మంటలోనే మనసు శాంతి పొందుతుంది. ప్రేమలో దూరం ఎంత ఉన్నా ఆలోచనలో వేడి ఎప్పుడూ తగ్గదు. ఒక బంధం నిజమైనదైతే మౌనం కూడా మంటలా మాట్లాడుతుంది. హృదయంలో రగిలిన ఆ ప్రేమ ఒక్కసారి వెల్లుబికితే ఆ మంటకు సరిహద్దులు ఉండవు. మనసులో దాగిన ఆతురం బయటపడితే ప్రేమ జ్వాల కళ్ళల్లో కనిపిస్తుంది. ప్రతి బంధంలో ప్రేమ ఉన్నా కొందరి ప్రేమ మంటగా మారుతుంది. ప్రేమలో మధురత కన్నా వేడి ఎక్కువైతే బంధం మరుపురాని అనుభవం అవుతుంది. ఆ ప్రేమలో మనసు కరిగిపోవడం కాదు, మళ్ళీ పుడుతున్న అనుభూతి. బంధం మాటలతో మొదలై మౌనంలో ముగుస్తుంది, కానీ ఆ మౌనం ఎప్పటికీ చల్లబడదు. ప్రేమలోని తాకిడి శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా కంపింపచేస్తుంది. మౌనం లోపల రగిలే ఆత్మీయతే నిజమైన ప్రేమ. ప్రేమలో కొన్నిసార్లు దూరం వేడిగా అనిపిస్తుంది, దగ్గరగా ఉన్నప్పుడు మాటలు మాయమవుతాయి. ఒకరి ఉనికి మనసులో జ్వాలగా మారినప్పుడు జీవితమే దానితో బతుకుతుంది. ప్రేమలో గాయం కాదు, మంటే శాశ్వతం. హృదయం ఒక్కసారి రగిలితే ఆ ప్రేమను ఎవ్వరూ ఆపలేరు. మౌనంలో దాగిన ఆతురమే ప్రేమను ఘాటుగా చేస్తుంది. ప్రేమలో జ్వాలలు తప్పవు, కానీ ఆ వేడి లేకపోతే బంధం చల్లబడిపోతుంది. ప్రేమ అనేది రగిలే అగ్ని కాదు, తగిలితే మారిపోతే స్మృతి కాదు. హృదయం మంట పట్టినప్పుడు మాటలు రాలేవు, చూపులు మాత్రమే మాట్లాడతాయి. బంధంలో వేడి ఉంటేనే మనసు దానిని గుర్తించుకుంటుంది. ప్రేమ ఒక మత్తు, ఒక తాకిడితో మనసు పూర్తిగా మారిపోతుంది. ఆ బంధం మంటగా మొదలై చల్లని ఆత్మీయతగా ముగుస్తుంది. ప్రేమలో మౌనం అర్థమవుతుందంటే ఆ సంబంధం ఘాటైనది. మనసులోని జ్వాల ఆరిపోకముందే ప్రేమ మరో రూపం దాల్స్తుంది.
ఆ బంధం తాకింది కాదు, తగిలింది. అందుకే మనసు మంట పట్టింది. ప్రేమలోని వేడి ఆత్మను తాకితే జీవితం అర్థమవుతుంది. బంధం మాటలకే కాదు, మంటలకి అర్థం చెప్పగలది ప్రేమ. ప్రేమ ఎప్పుడు ఘాటుగా మారుతుందో చెప్పలేము, కానీ అది మనసులో చిరస్మరణీయంగా నిలుస్తుంది. ప్రేమలో కలిసే క్షణం కన్నా విడిపోతున్న క్షణమే ఎక్కువ వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఆ జ్వాల మనసును దహిస్తుంది. బంధం గాయం కాదు, మెల్లగా మండే మంట. కనిపించదు కానీ లోపల రగులుతుంది. మనసులో దాగిన ఆతురం బయటపడ్డప్పుడు ప్రేమ ఒక్క మంటగా మారుతుంది. ప్రేమలో మౌనం మాట్లాడితే హృదయం ఆరిపోదు, అది మళ్లీ మంటలతో మెలకువ వస్తుంది. ఒక్క చూపు మనసులో తగిలితే ఆ వేడి జీవితాంతం ఆరదు. ప్రేమ తాకినప్పుడు మనసు కరిగిపోతుంది, కానీ ఆ తాకిడే మనల్ని మళ్లీ జీవింపజేస్తుంది. నిజమైన ప్రేమలో దూరం అనే మాట ఉండదు, వేడి మాత్రం ఎప్పుడూ తక్కువవ్వదు. ఆ బంధం గాలి తాకిడిలా కాదు, అగ్ని తాకిడిలా దహిస్తుంది. ప్రేమ జ్వాల ఒక్కసారి తగిలితే ఆత్మలో శాంతి అనే మాట మాయమవుతుంది. ప్రేమలోని మౌనం అగ్నిలా ఉంటుంది, ఎప్పుడు పెళ్ళు బిక్కుతుందో ఎవ్వరికీ తెలియదు. ఆ చూపు ఒక్కసారిగా తగిలితే మనసు మంటలతో ఊపిరి పీలుస్తుంది. ప్రేమలో గాయం మానిపోతుంది, కానీ మంట మాత్రం మిగిలిపోతుంది. బంధం మౌనంలో రగిలిపోతే మాటలతో ఆర్పలేం. ఆ ప్రేమ వేడి శరీరాన్ని కాదు, ఆత్మను కూడా తాకుతుంది. ప్రేమలో జ్వాలలు ఉండాలి, లేదంటే అది చల్లని మాయ. ఆ చూపు తగిలినప్పుడల్లా మనసు మంట పట్టినట్టు తడబడుతుంది. ప్రేమలో సిగ్గు కరిగిపోయినప్పుడు హృదయం మంటగా మారుతుంది. బంధం మధురంగా మొదలై వేడిగా మారి శాంతిగా ముగుస్తుంది. మనసులోని ప్రేమ ఒక్కసారిగా చెలరేగితే ఆ జ్వాలలు మాటలతో ఆరిపోవు. ప్రేమ అంటే మృదుత్వం కాదు, లోతైన వేడి. ఆ బంధం చూపుల్లో దాగి ఉన్న జ్వాలల వలె తాకితే తగులుతుంది, దూరమైతే దహిస్తుంది. ప్రేమలో ఆతురం మంటగా మారినప్పుడు ఆ బంధం ఎప్పటికీ చల్లబడదు. మౌనంగా ఉన్న ప్రేమే అత్యంత ఘాటైనది, ఎందుకంటే అది హృదయంలో మండుతుంది. ఒక్కసారి తగిలిన ప్రేమ మనసులో శాశ్వత ముద్ర వేస్తుంది. బంధం గాయం కాదు, అది తగిలిన వేడి గుర్తు. ప్రేమలో మాటలు తగ్గినప్పుడు హృదయం మంటగా మాట్లాడుతుంది. ఆ చూపు మనసును దహిస్తే అదే ప్రేమ యొక్క ఘాటు రూపం. ప్రేమ జ్వాల ఒక్కసారి రగిలితే దాన్ని ఆర్పే శక్తి ఎవరికీ ఉండదు. బంధం లోపల రగిలే వేడి బయటకు రాకపోయినా అది ఎప్పుడూ చల్లబడదు. ప్రేమలో మంట తగిలితే గాయమవుతుంది, కానీ అదే గాయం మనసుకు జీవమిస్తుంది.